ఆలోచన ఏంటంటే దేవుడు నీకు ఏదైతే సమయానికి చేస్తానన్నాడో అలాంటిదే నీ ముందుకు తెస్తాడు. మంచిదిగా కనపడే చెడ్డదాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు. దేవుడు ఏదైనా మనం ఏం స్తుతించాడు? కాయలు పళ్ళు అన్నీ స్తుతించేశాడు కదా. ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి సాతాను చెప్పింది ఏంటి? మంచి పండే కదా, ఆ తోటంతా ఉన్నది అదే కాయలుగా. ఇప్పుడు ఆమె చూపించింది కూడా కాయే కదా. ఇప్పుడు ఆ బయట ఉన్నది తిన్నా పండే, ఇప్పుడు ఆ సాతాను చెప్పింది తిన్నా పండే. ఏం తేడా ఉంది అందులో? నీకు మాట చెప్పనా, సాతానుడు దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని నీ నుంచి దూరం చేయడానికి మంచిదిగా కనపడే చెడ్డదాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు అని అవ్వమ్మ మర్చిపోయింది. ఏంటో తెలుసా? నేను నీకు ఇచ్చిన ఏదేను వనమో అనే వాగ్దానాన్ని మర్చిపోయి ఆలస్యం అవుద్దేమో ఇంత పండు మళ్ళీ రావడానికి అని చెప్పి దేవుడిచ్చిన అదే నేను తినినా అదే కదా అని ఆ పండును తినేసింది. నీకు మాట చెప్పనా, నీ సమయంలో వెళితే నీకు మంచి జరుగుద్ది అని నీవు అనుకుంటావు, త్వరగా అవుద్దేమో, కానీ నీవు పొందిన దానివల్ల నీకు ఆనందం ఉండదు, నీకు నష్టం కలుగుద్ది.